ఇదే న్యూజివీడ్ సీడ్స్ సంబంధించి NP7373 రకానికి సంబంధించి వరి సాగు చేసినటువంటి అభ్యుదయ రైతు రవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మీకు ఇటు వ్యవసాయ శాఖ ఇటు న్యూజివీడ్ సీడ్స్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో మీకు ఘనంగా సన్మానం జరిగింది. మీ పంట కూడా మంచి దిగుబడి వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకటండి, వ్యవసాయం చేసేటప్పుడు ఫస్ట్ ఏ వ్యవసాయం అయినా విత్తనంతోనే ఆ వ్యవసాయం మొదలైద్ది. విత్తనం అనేది పర్ఫెక్ట్గా ఎన్నుకోగలిగిన ఏ రైతైనా గ్యారంటీగా విన్ అవుతారు అనేది నా అభిప్రాయం. ఆ విత్తనం ఎన్నుకోవడంలో ఎంతో అనుభవం ఉన్న న్యూజివీడ్ సీడ్స్ కంపెనీ విత్తనాన్ని నేను ఒక చిన్న యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు ఆ సీడ్ని సంప్రదించి సీడ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీనికి ఎలాంటి మందులు కొట్టలేదు. లాస్ట్ మినిట్ వరకు అతి తక్కువ పెట్టుబడి, మందు కూడా పెద్దగా వేయలేదు. ఏదో అది కొత్త విత్తనం కదా, దాన్ని మరి ఏం చేస్తే ఏమవుతుందో అనే ఉద్దేశంతో మందులు కొట్టలేదు, మందులు వేయలేదు. కానీ పొట్టకొచ్చిన తర్వాత మాత్రం అవి సన్న ఒడ్లు కాబట్టి నేటివ్ను టిల్టే కొట్టే. అదే మా మిత్రులు ఏం చెప్పారంటే ఇంకొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే ఇంకా హీల్డింగ్ వచ్చేది అన్నది. ఇప్పటికే చాలా సంతృప్తికరంగా ఉంది. ఇవి ఏంటంటే ఏ రోజు కోస్తాను అంటే ఇంతకన్నా ముందే ఇప్పుడే 1 గంట క్రితం రైస్ మిల్లర్ వాళ్ళు వచ్చి చూసి మీరు పచ్చి ఎప్పుడు కోస్తే చెప్పండి, పచ్చి ఆ రోజే మేము కాట వేసుకొని వెళ్ళిపోతామని చెప్పారు. మిల్లర్కి రైతుకి రైస్కున్న డిమాండ్ అలాంటిది. అందుకని మనం ఎవరో ఇబ్బంది పడకుండా వాళ్ళ డబ్బులు మన దగ్గరికి ఇచ్చి కోసిన రోజే ఒడ్లు వేసుకొని పోతారు. వర్షం పడుద్దని భయం లేదు. ఫస్ట్ ఏంటంటే రైతుకి ఇవాళ మా పరిస్థితి ఏంటంటే ఒడ్లు కోస్తున్నామంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్న పోయిన సంవత్సరం కూడా ఇలాంటి వెరైటీ నేను ఒకటి వేస్తే అది కొంచెం హీల్డింగ్ తక్కువ వచ్చిందని ఈ సంవత్సరం ఈ కొత్త వేసా. జోరును వాన పడుతుంటే కూడా కాటా వేసుకొని పోయారు ఈ టైపు వెరైటీ వేయడం వల్ల. కాకపోతే ఇదంతా రైతులకి ఏంటంటే కొత్త వెరైటీ అనేసరికి భయం అయ్యి ఎవరికోళ్ళు ఆ మోస వెరైటీల్లోనే ఉంటున్నారు. మోస వెరైటీ కాకుండా కొత్త వెరైటీలోకి వస్తే ప్రైవేట్ విత్తనాలైనా మనం అంతా ఏ విత్తనాలైనా మంచిగా పండుతాయి. ఈ విత్తనాలు మంచివి కాబట్టి ఆ కంపెనీ వైపు ఎక్కువ చూడాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ ఇలాంటి విత్తనం వేస్తే మిల్లర్ మన దగ్గరకు వచ్చి కొనకపోయే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఇలాంటి విత్తనాన్ని వేయాలని నా ఆకాంక్ష. ఎందుకంటే కోసిన రోజు విత్తనం పోతుంది, అదే రోజు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎవరికో వేసి వర్షంలో తడిసి ఇప్పుడు ఈ చల్లటి వాతావరణంలో ఇప్పుడు 10 రోజులు ఎన్ని ఒడ్లు ఆరబోసి మా రైతు మిత్రులందరూ ఈ రోజు ఉన్నా కూడా ఎన్నో కర్రీలతో రైస్ మిల్లర్లు ఎంతో ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్న మా దగ్గర ధర్నాలు జరిగినాయి. అలాంటి అవకాశమే లేని విత్తనం ఇది. అందుకని కంపల్సరీ ఏ కాలంలో అయినా, రబీ కాలంలో అయినా కూడా నాకైతే ఇది బాగా పండుద్దని నా ఆకాంక్ష బాగుంది. ఇలాంటి విత్తనాన్ని కూడా డెవలప్ చేస్తూ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి మాకు రైతులకు ఇస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి అవకాశాన్ని పునిపుచ్చుకొని నేను కొంత ఆర్థికంగా వెసులుబాటు, ఎందుకంటే పెట్టుబడి తక్కువతో 30 క్వింటాలు కావటం అంటే 2800 నెట్ క్యాష్ ఇచ్చి వాళ్ళే వేసుకొని పోతున్నారు కాబట్టి అది చోట్లకి. అందుకని పచ్చొడ్లు కొనే అవకాశం ఉన్న ప్రతి విత్తనాన్ని ఇలాంటి కంపెనీలు డెవలప్ చేసి డైరెక్ట్గా రైతుల నుంచి మిల్లర్లే కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఎవరికైతే ఈ విత్తనం ఏదైతే మంచిదైతే విత్తనం వస్తుందో దాంట్లోంచి వచ్చే హీల్డింగ్ కూడా ఇస్తాం బాగా వస్తుంది. ఎందుకంటే ఇది అంత తొందరగా రైస్ మిల్లర్లు ఎందుకు ఇష్టపడుతున్నారంటే అన్నిటికన్నా నూక తక్కువ వస్తుంది. ఇది ఎదుగుతున్నారు దానికన్నా కూడా దీంట్లో 100% తక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దానికి గొట్టాల రోగం వస్తుంది, ఇంకొక రకమైన అది తెల్లకంకి వస్తుంది. దీనికి ఆ తెల్లకంకి కానీ గొట్టాల రోగం కానీ అస్సలు రాలేదు. ఎందుకంటే నేను చాలా శ్రద్ధ చేసిన మొదట్లో దీన్ని, ఎందుకంటే కొత్త విత్తనం దీన్ని ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో మొదట దగ్గర ఒక నెల 15 రోజులు దీని జోలికే పోలే. అయితే ఇదంతా కొట్టకపోయి తెప్పలు పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఎక్కువ చేసినా కూడా 2 కవర్ అయ్యి ఇంత హీల్డింగ్ వచ్చే అవకాశాన్ని మాత్రం ఇది కంపెనీ ఘనతే. నా వ్యక్తిగతంగా నేను రైతుగా దీనికోసం అయితే నేనేం కష్టపడింది లేదు. చాలా ఈజీ ప్రాసెసింగ్ ఇది. నాటేసిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు అది గంట కట్టిందే తప్ప నేను మొత్తం మీద 2-3 కట్టల కన్నా ఎక్కువేలా. చాలా ఈజీ ప్రాసెస్. ఇలాంటి విత్తనాన్ని వేస్తే రైతులు అమ్ముకోవటం ఈజీ. 25 బస్తాల కన్నా మాకు ఏది ఇప్పుడు మొద్దొడ్లు కూడా 40-30 అని చెప్తున్నారు. అవి ఆరబోసి 30-40 అయ్యి వాళ్ళు ఇచ్చే 1500 కన్నా ఇప్పుడు మనకి కొనుగోలు కేంద్రం దగ్గరకు పోయే పని లేకుండా మంచి దగ్గరకు వచ్చి వాళ్ళు వేసుకొని పోతారు. కాబట్టి రైతుకు కావాల్సింది ఏదైతే కొనుగోలు అమ్మకాలలోనే ఇబ్బంది పడకుండా ఇది కోసిన రోజే అమ్ముకునే అవకాశం బాగా ఉంది. కాబట్టి ఇలాంటి విత్తనాలని కంపెనీ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని, ఇది రైతుల కోసం పనిచేసే కంపెనీ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ కంపెనీ విత్తనాలు ఇచ్చిన మా మిత్రులందరికీ ప్రత్యేకత. కాబట్టి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే రైతు సాధించే నాణ్యమైన దిగుబడుల వెనుక, అలాగే ఉత్పత్తుల వెనుక, అలాగే లాభాలు వెనుక
నాణ్యమైన విత్తనాలు, భూమి ఎంతైతే ప్రాధాన్యత ఉందో విత్తనాలు కూడా అదే ప్రాధాన్యత ఉంది. విత్తనాలు నాణ్యమైనది లభించిన పక్షంలో ఖచ్చితంగా రైతు శ్రమ ఖచ్చితంగా వృధా అవుద్దని చెప్పి ఆదర్శ రైతు రవి గారు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజివీడ్ సీడ్స్ వారు ఏదైతే వరి విత్తనాలు NP 7373 ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ప్రజలకి రైతులకి చేరువుగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా రైతులకి లాభాలు చేకూర్చే విధంగా ఉందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా